మీనాక్షి చౌదరి నాజూకు సోకులు కుర్రాళ్లను కిరెక్కిస్తున్నాయి. మీనాక్షి నటించిన చిత్రాల జయాపజయాలు ఎలా ఉన్నా ఆమె కోసం థియేటర్లకు పరుగులు తీసే ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ భామ. తెలుగు చిత్రాల్లోనే మీనాక్షి అందం రసికలకు బంధాలు వేస్తూ ఉండడం గమనార్హం. ఇచ్చట వాహనములు నిలుపురాదు అనే చిత్రంతో తెలుగువారి ముందు నిలిచిన మీనాక్షి అప్పట్నుంచి అందంతోనే ఆకట్టుకుంటోంది. కొన్ని చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించినా ఆమెకు అదిరిపోయే హిట్ను అందించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. గత సంవత్సరం పొంగల్ రేసులోనే కాదు 2025 బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. దాంతో మీనాక్షి రేంజ్ పెరిగిపోయింది. ఈసారి సంక్రాంతి సందడిలోనూ మీనాక్షి నాయికగా రూపొందిన అనగనగా ఒక రాజు కుర్రకారును ఆకర్షిస్తోంది. మీనాక్షి నటించిన తెలుగు చిత్రాల్లో హిట్టు సక్సెస్ రూట్లో సాగింది. తర్వాత మహేష్ బాబు గుంటూరు కారంలో మీనాక్షి రాజీ అనే పాత్రలో కనిపించింది. కానీ అందులో ఆమె కథానాయిక కాదు. లక్కీ భాస్కర్లో దుల్కర్ సల్మాన్ భార్యగా నటించి మెప్పించింది మీనాక్షి. ఈ సినిమా డీసెంట్ హిట్ ను పట్టేసింది. మట్కా, మెకానిక్ రాకీ మెప్పించలేకపోయాయి. తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ సరసన నటించి మరీ మురిపించింది మీనాక్షి. ఆ సినిమా 300 కోట్లు పోగేసి అదరహో అనిపించింది. ఈసారి అనగనగా ఒక రాజులో సోలో హీరోయిన్ గా అలరిస్తోంది. ఈ మూవీ 5 రోజులకే 100 కోట్లు దాటేసి చిన్న సినిమాల్లో పెద్దగా నిలిచింది. అలా వరుసగా 2 సంవత్సరాలు పొంగల్ బరిలో గ్రాండ్ సక్సెస్ చూసిన మీనాక్షి వైపు అందరి చూపు సాగుతోంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా రూపొందుతున్న వృషకర్మ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. విరూపాక్షి సినిమాతో సాయిధరం తేజ్కు ఓ మంచి విజయాన్ని అందించిన కార్తీక వర్మ దండు ఈ వృషకర్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాంతో వృషకర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాగచైతన్య సాహసవంతుని పాత్రలో నటిస్తుండగా ఆయనకు సమానమైన రోల్లోనే మీనాక్షి కూడా నటిస్తోంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే మీనాక్షి వరుసగా 3 హిట్స్తో హ్యాట్రిక్ సాధించినట్టవుతుంది. డీసెంట్ రోల్స్ లో మురిపిస్తోన్న మీనాక్షి చౌదరి వృషకర్మతో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో, ఆ తర్వాత ఏ తీరున సాగుతుందో చూడాలి.